హాయ్ లేడీస్, ఎలా ఉన్నారు అందరూ? పిల్లలకి క్యారేజ్ కట్టేశారా? ఇంట్లో అన్ని పనులు చేసేసారా? జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసి అలా ఫోన్ పట్టుకున్నారా? నేనైతే ఇప్పుడే నా పనులన్నీ చకచకా చేసుకుంటున్నాను. ఫస్ట్ హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత ఇంట్లో సామాన్లన్నీ కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇంట్లో మనకి గ్రాసరీస్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకేసారి తీసి క్లీన్ చేసుకోవాలంటే కష్టం. సో ఎప్పుడు ఏది ఖాళీ అయిపోతే దాన్ని క్లీన్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సర్లే, ఇది మాకు ఎప్పుడో తెలుసు, మేము ఇలానే చేస్తామంటారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే అట్టు ఇడ్లీ పిండి కోసం పప్పులను నానబెట్టేశాను. అవును, ఇంతకి మీరు మినపప్పు యూస్ చేస్తారా, మినప గుళ్ళు యూస్ చేస్తారా? నేనైతే మోస్ట్లీ పప్పు యూస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే, పప్పు కడిగిన వెంటనే చక్కగా ఆ నీళ్ళని తీసుకెళ్లి చెట్లకు పోసేయడం అలవాటు. బట్ ఇక్కడ మనకి అపార్ట్మెంట్స్లో ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి కొంచెం మెస్సీ అవుతుంది. అండ్ నేనైతే ఇవాళ లంచ్ కోసం మజ్జిగ పులుసు చేశాను. దాంట్లో కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేశాను. దాంట్లో కొంచెం పల్లీలను జీడిపప్పు వేసుకుంటే మనకి క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను నా కుకింగ్ ఫాస్ట్గా అయిపోవాలి, మార్నింగ్ టైంలో హడావుడి అవ్వకూడదు అంటే, నేను చేసుకునే కొన్ని చిన్న చిన్న పనులు ఏంటంటే, ఎండుమిరగాయలు కట్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ ఒక మిరగాయ తీసుకుని వేసుకుంటే సరిపోయింది. అప్పుడు మనకి హడావుడి అండ్ అలాగే మెస్సీగా కూడా ఉండదు. అండ్ మేమైతే ఈ క్లాత్ స్టాండ్ డిమార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అరౌండ్ నాకు 1899 రూపీస్ అలా పడ్డట్టుంది. ఇలా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది. అండ్ మాలాగా బాల్కనీలో అసలు తీగలు కట్టే స్కోప్ లేని వాళ్ళకైతే బెస్ట్ ప్రొడక్ట్. అసలు ఇక్కడ గాలులు ఎంత దారుణంగా వస్తున్నాయి అంటే, అసలు బట్టలు ఆరేసిన 5 minutesకి అంతా ఒక చోట కుప్పగా వస్తుంది. క్లిప్స్ పెట్టినా కానీ సంథింగ్ ఆషాఢం గాలులు అని ఏదో అంటున్నారు.